ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకుంటే విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది చూసుకున్నట్లయితే మనకు పంచాంగాల్లో ఇచ్చినటువంటి వివరాలు 8, 14, 7, 5గా ఉంది. అంటే 8 లక్షలు ఉదాహరణకు సంపాదిస్తే 14 లక్షలు ఖర్చు. అమ్మో ఎలాగా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి గ్రహస్థితి బాగుంటే మీరు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనంగా. కుంభం వారికి ప్రధానంగా ఇక్కడ పాయింట్ నెంబర్ 1 రాశిలో ఉండేటువంటి శని జరుగుతున్నాడు కాబట్టి ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గనుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, ధనస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే కనుక మీరు ఎంత శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్లో క్యాల్కులేట్గా ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. దీంతోపాటు ఈ రెండవ అధిపతి గురువు పంచమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే గురు దృష్టి, గురుబలము కుంభం వారికి ఉంది కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఈ సంవత్సరం వీళ్ళకి ఫైనాన్షియల్గా కానివ్వండి, కొంచెం చేసే పనుల్లో కానివ్వండి, ఏదో దేవుడు వచ్చి అక్కడ భగవంతుడు వచ్చి మనకి కాపాడుతున్నాడా అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అది ఇక అదేవిధంగా ఖర్చులు తగ్గాలంటే కూడా ఈ శనికి సంబంధించి చేసుకోవడము, గోవులకు బెల్లం తినిపించడం, ఇవే చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్య అవమానం తీసుకున్నట్లయితే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7, అవమానించే వాళ్ళ సంఖ్య 5గా ఉంది. రాజ్యపూజ్యము ఇంకా బాగా పెరగాలి అంటే ఒకటి, మొదటి 3 నెలలు మీరు కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. బికాజ్ ఆఫ్ కుంభరాశి నుంచి దశమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, దశమాధిపతి అయిన కుజుడు 6లో నీచి పొందుతున్నాడు కాబట్టి ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు, ముఖ్యంగా కెరీర్ విషయంలో పనికిరావు. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్లోగా వెళ్తూ ఉండండి. అండ్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఒడిదుడుకులు, కొంచెం అమ్మేసేయాలనిపించడం, మారిపోవాలనిపించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అవమానం తగ్గాలి అని అనుకుంటే కనుక ఎక్కువగా కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపించడం చేస్తుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక ఫైనాన్స్ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ విషయంలో స్లోగా ధనం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కొంచెం అన్నదమ్ములు ద్వారా లేదా అక్క చెల్లెలతో అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొదటి 3 నెలలు. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంగానే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ప్రాపర్టీ స్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ప్రాపర్టీ విషయంలో వీరికి. కాకపోతే కొంచెం ల్యాండ్స్ విషయంలో, పూర్వీకుల ఆస్తుల విషయంలో కొంచెం ఈ కేతు మారే వరకు చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అలాగే కుంభం వారికి లగ్నంలో రాహు, సప్తమంలో కేతు సంచారం గోచారంలో జరగబోతుంది కాబట్టి మీరు ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మే 15 లోపల, అంటే జూన్ లోపలే తీసుకోవడం మంచిది. జూన్ వచ్చింది అంటే మాత్రం ఏమవుతుందంటే మళ్ళీ సప్తమ కేతువు లగ్న రాహు అవడం వల్ల కొంచెం అవి పోస్ట్పోన్ అవ్వడం, పెండింగ్ పడడం, దానివల్ల కొంత ఆర్గ్యుమెంట్స్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న ఈగో క్లాషెస్ రావడం. ఇప్పుడు చూడండి, కొంతమంది అనుకుంటారు ఫస్ట్ వివాహం చేసుకుందాము అని అనుకున్నాక ఆ వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఇలా వెళ్తూ ఉంటుంది లైఫ్ అనేది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కుంభం వారికి ప్రధానంగా
ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం మీకు ఏలినాటి శని ధనస్థానంలో ఉంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః ప్లస్ దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. మొదటి 3 నెలలు విశ్వవసునామ సంవత్సరంలో ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా ల్యాండ్ అగ్రిమెంట్స్ అవి చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు, మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు కాస్త మే లోపల ఎక్కువగా వస్తాయి. మే దాటిన తర్వాత కొంత వ్యాపార అభివృద్ధి మాత్రం పెరుగుతుంది మే దాటిన తర్వాత. ఎందుకంటే గురువు లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి, రెండో అధిపతి 5లో ఉండి లాభస్థానాన్ని చూస్తాడు కావున. అదేవిధంగా మీరు ఈ యొక్క సంవత్సరం ఇందులో ఉండేటువంటి నక్షత్రాల వాళ్ళు అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషము, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి కుంభరాశిలో. సో ఈ కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే మంచిది చూసుకున్నట్లయితే అంటే ధ్యానం చేసుకోవడం ప్రధానంగా. ఇక్కడ సహజంగా కుంభరాశి వారంతా కూడా విష్ణు ఆరాధన చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ధనిష్ట 3-4 పాదాల వారు ధ్యానం చేసుకునేటప్పుడు ఓం చండికాదేవి అయిన నమః అనే నామస్మరణ చేయడం చాలా మంచిది ధ్యానంలో. శతభిష నక్షత్రం వారు దుర్గని అండ్ చండిని కూడా చేసుకోవచ్చు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం చండికాదేవి అయిన నమః చేసుకోవచ్చు, దేవతాయ నమః చేసుకోవచ్చు. పూర్వభాద్ర 1-2-3 పాదాలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి వీరు శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామ అనే నామం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా కాస్త తప్పనిసరి ఏమండి మాకు జూన్ తర్వాతే సంబంధాలు కుదురుతున్నాయి, ఎలాగా మరి జూన్ తర్వాత 1 సంవత్సరం గ్యాప్ కూడా మంచిదని చెప్పారు కుంభం వారికి అంటే ఒకటే చెప్తాను, తప్పనిసరి ఉన్నప్పుడు కాస్త దుర్గా గణపతి యొక్క ఆరాధన చేయండి. గోవులకి 4 ఉండలు బెల్లము మరియు గ్రాసము తినిపించండి. నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాటికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఏమంటే చేసుకొని వివాహ సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కుంభం వారికి ఈ పార్ట్నర్స్ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఇవి చేయండి. జీవిత భాగస్వామితో కలిసి తన పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే కూడా మీకు ఆ దోషం అనేటువంటిది తగ్గుతుంది. మరలా వివాహం అయిపోయిన వారు కాస్త ఓం శివకామేశ్వరం కస్త శివా స్వాధీన వల్లభాయ నమః, వివాహం అవ్వాలనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాటి శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు, గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాటి శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పిఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పిఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా, శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు, అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్ పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందుని ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి.
చేస్తూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తి కారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయాన్ని చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.